26వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఎండకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదంట. మనం ఒకవేళ మన జీవితంలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ కొంతమందిలో నువ్వు కూడా ఉండి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని మంచి విషయాలు మనకు చెప్పినప్పుడు మనం వాటిని వినడానికి ఇష్టపడం. ఉదాహరణకు, నీ తల్లి పదే పదే నిన్ను ఉదయాన్నే లేపడానికి ప్రయత్నం చేస్తుంది. ఏం చేస్తుంది? ఉదయాన్నే నేను లేపడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఇష్టపడవు. ఎందుకు? నిద్ర అంటే నీకు చాలా ఇష్టం. స్కూల్లో టీచర్లు కూడా పదే పదే నీకు వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఏమని అంటే, ఒరే వినరా, లేకపోతే నువ్వు రాబోయే రోజుల్లో నీ జీవితం పాడైపోతుంది, ఉద్యోగం దొరకదు, చదవకపోతే ఏమవుతుంది? ఉద్యోగము దొరకదు, నీ జీవితము పాడైపోతుంది. వింటారా? గిట్టదు. ఇప్పుడు వాని మంచి కోసం చెప్తున్నారా, చెడు కోసం చెప్తున్నారా? తల్లి ఉదయాన్ని ఎందుకు లేపుతుందంటే, త్వరగా లేచి త్వరగా మరి రెడీ అయ్యి భోజనం చేసి టైంకి స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ ఉంటే చేసుకోవాలి, అందుకోసం లేపుతుంది. మనం లేటుగా లేస్తాడు. ఈరోజు ఉద్యోగం పోయే వాళ్ళు కూడా అంతే, చాలా లేటుగా లేవడం, సోమరిగా డ్యూటీలకు వెళ్ళడం కదా. డ్యూటీలనే కాదు, ఏ పనైనా అంతే. ఏ పనైనా సోమరిగా చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం. ఎందుకంటే మంచి వాళ్ళకి నచ్చదు కదా, బుద్ధిహీనునికి నచ్చదు ఇది. మంచివాడు, బుద్ధిమంతుడు చెప్తే వింటాడు, అర్థమవుతుంది బుద్ధిమంతునికి కదా. బుద్ధిహీనునికి అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడు అస్తమానాన్ని తిడతారు. ఎందుకు? విడిగి నా పైన కోపం ఉందేమో. మరి మన జీవితంలో ప్రతిరోజు అంతే. ఈరోజు కొంతమంది భార్య పైన అరుస్తారు, కొంతమంది భర్త పైన అరుస్తారు, కొంతమంది తల్లిదండ్రుల పైన అరుస్తారు కదా, సంఘ కాపరుల పైన అరుస్తారు, టీచర్ల పైన అరుస్తారు, యజమాని పైన. ఏం లాభం వస్తుంది? ఏముండదు అక్కడ, నష్టమే. బాగుపడడు వాడు. ఉద్యోగం పోతుంది, చదువు పోతుంది, జీవితం పోతుంది, కుటుంబాన్ని రోడ్డు పైన వేస్తాడు. అంటే నేను చెప్పే ప్రతి మాట మీరు జాగ్రత్తగా వినండి. బ్రేక్ త్రూ మనకు ఎలా వస్తుందో, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూని మనం ఎలా పొందాలో, నీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఎలా నువ్వు అధిగమించాలో, రాబోయే రోజుల్లో ఎలాంటి నష్టము లేని జీవితం, సమృద్ధి కలిగిన జీవితాన్ని ఎలా జీవించాలో దేవుడు మనకు నేర్పించాడు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి అనేక సత్యాలు మనకు నేర్పిస్తాయి. అందుకని ఇక్కడ వాక్యం ఈరోజు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి మన జీవితంలో దేవుడు మనకు నేర్పించే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. 2వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ రెక్కలు కట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. అంటే మన లైఫ్లో కొన్ని శాపాలు ఉంటాయి. ఈ శాపం అనేది ఎట్లా మనకు వస్తుంది? ఒకటి, నీ తరతరాల నుంచి వచ్చే బ్లడ్ లైన్ కావచ్చు. రెండవది, నీవు నీ జీవితంలో కొన్ని తప్పిదాలు చేస్తావు. కొన్ని తప్పిదాలు ఉంటాయి మన జీవితంలో. ఆ తప్పిదాలు ఏంటి? తెలిసి కొన్ని తప్పులు చేస్తావు,
తెలియక కొన్ని తప్పులు చేస్తాం. మన జీవితంలో అనేకమైనటువంటి మోసాలు జరుగుతూ ఉంటాయి. వాడు చేశాడు కదా అని మనం చేయడం, వాళ్ళు చేశారు కదా మనం చేయడం, వాళ్ళు నాకు హాని చేశారని చెప్పి మనము చేయడం, ఇలాంటివి ఎన్నో మనం చేస్తూ వెళ్తూ ఉంటాం. తద్వారా బ్లాకేజెస్ వస్తాయి. చక్కగా నీ జీవితము సాగి వెళ్తున్నటువంటి సమయంలో కొన్ని పాపాలు మనం చేస్తాం. కొన్ని పాపాలు, కొన్ని పనికిరాని పనులు, చేయకూడని పనులు, దేవునికి ఇష్టం లేని పనులు, క్రియలు మన జీవితంలో ఏం చేస్తాయంటే నీ ఆశీర్వాదమును బ్లాక్ చేస్తాయి. నీ ప్రార్థన సహవాసము ఎంత గొప్పగా ఉన్నా దేవునితో, నీ ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉన్నా, నీకు వచ్చే శాలరీ ఎంత పెద్దదైనా, నీకెన్ని ఆస్తులున్నా, ఎంత గొప్పగా నీకు బలగం ఉన్నా, దేవుని శాపము గనక ఉంటే నీ ఆశీర్వాదం అనేది ఎక్కడుందో అక్కడ ఆగిపోతుంది. ఒక సహోదరి దేవుని అడుగుతుందంట, అయ్యా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మంచి కానుకని ఇస్తున్నాను కదా, ఏం చేస్తా ఉన్నాను, మంచి కానుక ఇస్తున్నాను, కానీ ఎందుకు నా లైఫ్లో ఈ బ్లాకేజెస్ ఉన్నాయి, ఎందుకు నేను ఈ ఆర్థిక సమస్యను అధిగమించలేకపోతా ఉన్నాను, ఎందుకు నేను స్ట్రక్ అయిపోయాను, ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని ఆమె ప్రార్థన చేస్తూ ఉందంట. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈమెకు జవాబిచ్చాడు. ఏమని అంటే, అమ్మా నీ ఇంటిలోనికి వచ్చే డబ్బు పాపపు సొమ్ము, అన్యాయంగా మోసం చేసి సంపాదించే డబ్బు ఇది. కాబట్టి ఈ డబ్బును నువ్వు తీసుకొని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. అమ్మా నువ్వు నీ లైఫ్లో ఇంకొక విషయం, నీకు సంబంధించిన ఒక వ్యక్తి ఎప్పుడో వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారంలో నిన్ను నష్టం చేశాడని మీరేం చేశారు? కొట్టి తిట్టి వెలగొట్టారు, శపిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. క్షమించారా వాళ్ళని? క్షమించలేదయ్యా, నువ్వు క్షమించలేదు. కానీ నువ్వు నన్ను అడుగుతా ఉన్నావు ఏమని? నన్ను బ్లెస్ చెయ్యి, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నా అతిక్రమం క్షమించు, నా దోషమును క్షమించు నన్ను అడుగుతా ఉన్నావు. కానీ నువ్వు వాళ్ళను క్షమించకుండా నేను నిన్ను క్షమించలేను. పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, పరలోకమందున్న మా తండ్రి నీ నామము నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చినట్లు భూమి అందులో. తర్వాత మానుదిన ఆహారము, తర్వాత మా ఎడల అపరాధము మేము క్షమించిన ప్రకారము. అవునా? యేసుక్రీస్తు నేర్పించినటువంటి ప్రార్థన, మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. నువ్వు క్షమించలేదు కాబట్టి ఇంతకాలము నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఇచ్చిన ప్రతీది కూడా యాక్సెప్ట్ చేయబడలేదు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, ఎవరైతే నువ్వు క్షపిస్తున్నావో, ఎవరినైతే మీరు కొట్టి తిట్టి వెలగొట్టారో వాళ్ళని నువ్వేం అడగాల? ఏమడగాల? క్షమాపణ అడగాల, సమాధాన పడాలా కదా. నీవు దేవునికి బలి అర్పించాలి అంటే నువ్వు ఆ బలిపీఠము దగ్గర ఏమి చేయమన్నాడో, నీ సహోదరుని పట్ల నీకు ఒకవేళ సమాధానం లేకపోతే అక్కడ ఆ బలిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళి ముందు సమాధానపడి నీవు మరల వచ్చి ఆ బలిని దేవునికి అర్పించమన్నాడు.
అప్పుడు అది అంగీకరించబడుతుంది కదా. ఈరోజు ఆ బలి లేనప్పుడు నువ్వు దేవుని కానుక ఇస్తా ఉన్నావు, చాలా విలువైనది దేవునికి ఇవ్వాలని ఆశతో ఇస్తా ఉన్నావు కదా. సో దానిని దేవుడు అంగీకరించటం లేదు అంటే దాని అర్థము నీ హృదయము పాపముతో నిండి ఉన్నది, నీ హృదయము శోధనతో నిండి ఉన్నది, నీ హృదయము కదా చాలా చిక్కుల్లో ఉంది. అందుకే దేవుడు నిన్ను ఇంకా ఆ దరిద్రంలోనే విడిచిపెట్టాడు, ఆ అప్పుల కొలువులోనే, ఆ బాధ వ్యాధిలోనే, లేమి దరిద్రములోనే నిన్ను వదిలిపెట్టాడు. నువ్వు క్షమించలేని గుణము నీలో ఉంటే దేవుడు నిన్ను ఎప్పటికీ పైకి తీసుకున్నాడంట, ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ. ముందు వెళ్ళి అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆమె ఆ రోజు ఆ వాక్యం విన్న తర్వాత, మరి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాటలు విన్న తర్వాత ఆమె వెళ్ళి మరి వారిని ఇంటికి పిలిచి భోజనము పెట్టి సమాధానపడి వారికి విలువైన కానుకలనిచ్చి, అక్కడ వారి మధ్యలో భేదాలన్నీ వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత మాసము నుండి దేవుడు వారి పంటను 2 రెట్లు ఆశీర్వదించాడు, వారి కొట్లలో ధాన్యము 2 రెట్లు దేవుడు పెంచాడు. హల్లెలూయా.